నాకు ఈ పార్టీలోని చాలా టైమ్స్ ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్లో నేను చెప్పడం జరిగింది. సెలబ్రిటీస్ అంటే రెస్పెక్ట్ లేదట జగన్మోహన్ రెడ్డి గారికి అనేది. సినిమా వాళ్ళంటే అంత ఇంప్రెషన్ లేదు అని అంటే ప్రతిదీ నాటక రంగం. ఈరోజు ఆయన ఎక్కడున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడున్నారు? డ్రామా అయిపోయింది, దిగారు, స్టేజ్ దిగేశారు, మళ్ళీ ఎప్పుడో మేకప్ వేసుకొని ఎక్కడమే. ప్రతిదీ మన జీవితం, మన పుట్టకే ఒక డ్రామా. మన కథ అయిపోగానే ముగిసిపోతుంది, మన టైం అయిపోగానే. సో అలా యాక్చువల్లీ ఏమిటంటే పొలిటికల్ అనేది, ఒక రాజకీయం అనేది ఇది ఒక ప్రజా వేదిక అండి. దాన్ని ప్రజాసేవ చేయటానికి ఎలాంటి వాళ్ళు వస్తే ప్రజాసేవ చేస్తారు? ఈరోజు మనం వింటున్న టాక్ ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఒక ఎంపీ అవ్వాలి, లేదా ఒక సర్పంచ్ అవ్వాలి. ఈ రేంజ్లో ఒక ఎమ్మెల్యేకి 30-40 కోట్లు బడ్జెట్ ఇస్తున్నారండి. నువ్వు ఎమ్మెల్యే అవ్వాలంటే నీ దగ్గర ఒక 40 కోట్లు పెట్టగలిగే రేంజ్ ఉందా అంటే, ఈ 40 కోట్లు పోతే పోనీ అనుకునే వ్యక్తి వెనకాతల ఇంకెంత ఉండుంటుంది? ఈజ్ లైక్ జోదం. ఓకే, అంతే కదా. కార్డ్స్ ఆడతారు, కార్డ్స్ ఆడినప్పుడు రావచ్చు పోవచ్చు, సేమ్ లైక్ ఓడిపోవచ్చు గెలవచ్చు. 40 కోట్లు ఆయన పెట్టడానికి రెడీ అయ్యి ముందుకు వస్తున్నారు ఒక లీడర్ అంటే 100 కోట్లు ఉండాలి, అంతే కదా. మన సినిమా తీస్తారండి, ఒక 10 కోట్ల, ఇప్పుడు 500 కోట్లు, 1000 కోట్లకు కూడా వెళ్ళిపోతుంది బడ్జెట్. ఇంకా ఎంత ఉంటే ఈ 500 కోట్లు 1000 కోట్లు డేట్ చేస్తారు, టర్న్ ఓవర్ కదా. సో అలా ఏమిటంటే ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యేని తీసుకుందాము, ఒక ఎంపీ క్యాండిడేట్కి 100 కోట్లు చెప్తున్నారు. ఖర్చు పెట్టేది డిపాజిట్ చేయాలంట కదా. ఆ డిపాజిట్లు చేయాలి, ఇది పోనీ పక్కన పెడదామండి. ఒక మనిషి 100 కోట్లు 200 కోట్లు ఉన్న మనిషి ఒక రాజకీయాల్లోకి వస్తే మట్టిలో ఉంటుంది ఈ జనము. రాజకీయ హెల్ప్ అడిగే వాళ్ళు చాలామంది కింద లెవెల్లో ఉండేవాళ్ళే. నాకు రాజకీయంతో నాకు అవసరమేమి లేదు, ఈ పథకాలు నాకు అవసరం లేదు, నాకేమి పెన్షన్లు ఇవ్వరు, ఏమీ ఇవ్వరండి. దురదృష్టం ఏంటంటే సినిమా వాళ్ళు అడుక్కు తిన్నా సరే, వాళ్ళకి సినిమాలు లేకపోయినా సరే ఏ పథకాలు గవర్నమెంట్లో వర్తించవు. వై? ఐ డోంట్ నో. ఓకే, ఇది ఒక క్వశ్చన్ మార్క్ అండి. వాళ్ళకి ఎందుకు పెట్టకూడదు? వాళ్ళ మనుషులు కాదా? సో ఓకే, ఇప్పుడు ఇది తీసుకుందాం. 200 కోట్లు ఉన్న వాళ్ళు ఈ మట్టిలో ఉన్న వాళ్ళని ఫింగర్ పట్టుకొని వాళ్ళని ఎందుకు పైకి లేపుతారు? ఏంటమ్మా నువ్వు కష్టంలో ఉన్నావు, రా అనేసి. ఓకే, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఏమి కావాలనేది. కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా కొందరు మాత్రమే లీడర్లని రీచ్ అవ్వడం కోసం ప్రయత్నాలు చేసినా రీచ్ అవ్వలేవు. గేట్ని కూడా తాకనివ్వరండి. వాళ్ళు ఎక్కడ ఉంటారో స్వర్గలోకాల్లో ఉంటారన్నట్టుగా ఉంటారు. అదే చెప్తున్నాను, ఒక 40 కోట్లు నువ్వు పెట్టు ఎమ్మెల్యే అవ్వాలి అని అంటే, ఈ టర్మ్ 40 అన్నారు, నెక్స్ట్ టర్మ్ 60 అంటారు ఒక ఎమ్మెల్యేకి. 60 కోట్లు పెట్టేవాడు ఒక ప్రజల్ని ఎందుకు టచ్ చేస్తాడు? ప్రజల కష్టాలు ఎందుకు చూస్తాడు? మట్టిలో నడుస్తూ ఎందుకు వెళ్తాడు? మా కాన్స్టిట్యున్సీకి అసలు రాలేదు, నువ్వే ఎమ్మెల్యేవా, అసలు నువ్వు ఎమ్మెల్యేవా ఇవ్వడం మాకేం తెలుసని ఇప్పుడు ప్రజల కోసం చేస్తున్నారు. బట్ అతనికి ఏం అవసరమో? ఇప్పుడు 40 కోట్లు పెడితే నేను కనీసం ఒక 500 కోట్లు 600 కోట్లు 5 ఇయర్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి. ఆయన ఏమండి 40 కోట్లు రాజకీయాల్లో పెట్టే బదులు ఒక వ్యాపారంలో పెట్టుకుంటే బోల్డ్ సంపాదించవచ్చుగా. బోల్డ్ అంటే అది రిస్క్. రాజకీయం ఏడిదండి, నెగ్గారనుకోండి 1000 కోట్లు ఎంత సంపాదిస్తే అంత గ్రేట్ అండి. ఆ బిల్డింగ్ని మనం పైకి కూడా కళ్ళెత్తి కూడా చూడలేము. చూసారా మీరు అట్లా సంపాదించిన వాళ్ళు? చూసారా? అందరూ వాళ్ళే కదండి, అంతేనా? అందరూ వాళ్ళే ఆల్మోస్ట్. మీరు ట్రై చేయలేదా అంటే మీరు సంపాదించడం కానీ, లేకపోతే ఏదైనా పదవి కావాలని చెప్పేసి? అలాంటి కదండి, సెలబ్రిటీలకి ఎవరికి ఏమి చేయకూడదు అనే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు దీనిలో స్ట్రాంగ్గా ఉండిపోయింది కదా. ఉండిపోయింది కాబట్టి మనం అసలు కనబడము. చిన్న పోస్టులు కూడా ఇప్పుడు ఆయన అంటే మీరు కలిసారు, ఆయన్ని కలిసి మాట్లాడాలని ఇట్లాంటి జరిగినాయి ఏమన్నా? మాట్లాడడం అంటే ఎక్కడో ఎయిర్పోర్ట్లోనూ ఎట్లోనో సపరేట్ కలవటాలు సపరేట్గా మీ పార్టీ మనిషిని కనీసం మీరు ఆయన పార్టీలో ఉన్నారు, ఆయన కోసం
స్ట్రగుల్ అవుతున్నారని ఏమన్నా తెలుసా ఆయనకి? అది తెలియదండి, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దాని రిజల్టే కదా ఇది. ఓ ఇప్పుడు ఆయనకి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు అనేది ఫీలింగ్ మరి ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ ఫీలింగ్ ఉందేమో, మరి అందుకోసమనే ప్రజలు కూడా ఇలాంటి రిజల్ట్ ఇచ్చారు కదా. ఓకే, అంతే కదా. అదే ఇప్పుడు అండి నెక్స్ట్ ఇదే దీని మీద ఒక పాయింట్ చెప్తున్నా. ఆయన చాలా పథకాలు ఇచ్చేస్తున్నాను, ప్రజలకి సర్వీస్ అందిస్తున్నాను, అది ఇది అన్నారు కదా. బటన్ నొక్కుతున్నా డైరెక్ట్ వెళ్ళిపోతుంది అన్నారు. వెళ్తుంది ఎంతో మందికి అవ్వలకు కానీ చెల్లమ్మలకు కానీ ఎంతో మందికి సర్వీస్ ఇచ్చాను. బట్ ఏంటి రిజల్ట్ అంటే మీరు ఇచ్చిన సర్వీసు ఎప్పుడు అక్కడే ఉండాలనేది వాళ్ళు, నాట్ గ్రోతింగ్ అనేది దానిలో ఇంక జరగదు, హైలీ ఇంపాసిబుల్. ఇచ్చింది తీసుకోవడం, తింటా పడుకోవటం. ఇప్పుడు వాళ్ళ మనవలు చదువుకుంటారు, వాళ్ళ కొడుకులు చదువుకుంటారు, లేకపోతే వాళ్ళ కొడుకులు ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక ఇంటిలో ప్రతి ఇంటిలోని ఈరోజు అంటే ఏంటి, ఒక 15 years నుంచో ఎప్పటి నుంచో చూసుకుంటే ప్రతి ఇంట్లోని ఈరోజు ఒక ఎంప్లాయీ ఉంటున్నారు, ప్రతి ఇంట్లోని ఎడ్యుకేటెడ్స్ ఉంటున్నారు. వీళ్ళు దీనికి యాక్సెప్ట్ చేస్తారా అండి? ఏది మీరు ఇచ్చినది ఏదైతే పథకం ఉందో అది ఓన్లీ ఆ అవ్వకి, లేకపోతే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో అందరికీ వెళ్ళింది అన్నందుకు 5.5 crores పీపుల్కి అందరికీ ఎలా రీచ్ అవుతుంది అన్నందుకు ఒక కుటుంబంలో 45 years నిండిన ఆమెకి ఒక పథకం. ప్రతి కుటుంబంలో 45 years నిండిన వాళ్ళు ఉండాలని రూల్ లేదు. సేమ్ టైము ప్రతి కుటుంబంలోనూ రైతు భరోసా, రైతు వాళ్ళకి భూమి ఉండాలని రూల్ లేదు. ప్రతి కుటుంబంలోనూ పిల్లలు ఉండాలని రూల్ లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఇలా ఒకళ్ళు ఉన్నా కొంచెం పెద్దవాళ్ళు అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి ఇది అందదు కదా. ఏది అమ్మఒడి, పోనీ 6 కోట్ల మంది జనాభా అనుకుందామండి. సో ఇంతమందిలో ఎంతమందికి ఇవన్నీ అందుతున్నాయి? చాలా క్యాల్కులేషన్స్ ఉన్నాయిలేండి. అంతే కదా, ఎందరికి అందుతున్నాయి, ఎందరికి అందలేదు. మళ్ళీ అందులో పార్టీ భేదాలు, వాడు తెలుగుదేశం పార్టీ వాడికి ఇవ్వకూడదు, వీడికి జనసేన పార్టీ వీడికి ఇవ్వకూడదు, వీడి బీజేపీ పార్టీ వీడికి ఇవ్వకూడదు, ఇలాంటివి ఎన్ని ఉన్నాయి. సో గ్రౌండ్ లెవెల్లో నేను అదే అంటున్నానండి, జగన్ అన్న మహారాజు, రాజు, ఆయనకి కింద మట్టి ఎందుకు కనబడుతుంది?